ఆపరా దరిద్రుడా, చంపేస్తాను. వీడి కార్లో వచ్చే బదులు నడుచుకుంటూ వచ్చిన పెందాడే వచ్చేవాళ్ళం చదవా. బెంజ్ గారి తోలేవాడికి అంబేద్కర్ ఇస్తే ఇలాగే ఉంటది మరి. ఈ పాపారాడెవరు? జర ముందుకెళ్ళి చూద్దాం పదండి. ఏయ్ ఎవరు యు? ఓ ఎవరు నువ్వు అని అడిగేది నిన్నే. చెవుడా? పాపం భగవంతుడు ఒక్కోసారి మోగోని చెవిటని కూడా చెప్తాడు రా. ఓహో అర్థమైంది, మోగా చెవిటాడే కాదు గుడ్డోడు కూడా. నేను తెచ్చేస్తాను. గుడ్డోడని చెప్పాను కదా, ఏంటి వెళ్ళిపోయి డాన్స్ చేస్తా వాడి దగ్గర. నేను టెస్టింగ్ చేస్తా చూడండి. ఏటలా టెంటంలో ఆడిపోతున్నావు, కత్తి గుచ్చుకోగలదు రాయా. ఏంటి నువ్వు ఇంకా భోంచేయలేదా? సార్ మీకోసమే ఎదురు చూస్తున్నాను. బావగారు వీరు. నేను చెప్పేది అందరూ జాగ్రత్తగా వినండి. ఇక నుంచి ఇతను మన ఇంట్లోనే ఉంటాడు. చూడు, ఈ ఇంటికి నేను యజమాని కదా. ఎంత మాట? మీ అందరికీ ఈ యజమాని, అర్థమైందా? ఇది నీ దగ్గర పెట్టుకో. సార్ పెట్టుకో చెప్తాను. ఎరా ఆయన చెవుడా, ఆయన మోగా, నేనా? ఆయన గుడ్డా. ఆ లుక్కు చూడరా, ఆ ముక్కు చూడరా, ఆ చెప్పుడు చూడరా. ఆ జబ్బులనే నీకొచ్చినా బాగుండేది. నేను ఎప్పుడన్నాను సార్? మీరే ఆదివారం న్యూస్. మీరంతా ఇక్కడ ఏం చేస్తారో చెప్పండి. నా పేరు భద్రాచలం అండి, ఖమ్మం డిస్ట్రిక్ట్. ఇంట్లో మార్కెట్ పనులు చేస్తుంటాను. నా చేస్తానండి. ఇది నా కూతురండి, ఇంకా పెళ్ళవలేదండి. నా పేరు అహోబిలమండి, డ్రైవర్ అండి. నా పేరు శివయ్య అండి, తోట పని చేస్తుంటానండి. నా పేరు కనకయ్య అండి, ధనంజయరావు గారు మా బావ వరుసకేనండి. ఆ అమ్మాయి ఆ పిల్ల పేరు చాదత్ అండి, మేమంతా బేబీ అని పిలుస్తామండి. అంటే పెద్ద ఆయన గారు మేనగోళ్ళు అండి, మా అందరికి లీడర్ అండి. అప్పుడెప్పుడో లీడర్ అండి, ఇప్పుడు మీరు కదండి మా లీడర్. సరే, ఈ కర్రల మీద సంతకాలు పెట్టండి. అదేంటండి చెక్కుల మీద ప్రాసరీ నోట్ మీద సంతకాలు చేస్తారు కానీ మీరు కర్రల మీద చేయమంటారండి? ఎంతమంది? మేము 7 కర్రలని కర్రలు కూడా 7 నేను ఒకరికి వాడిన కర్ర, ఇంకొకరికి వాడను. నీకు వార్నింగ్ ఇచ్చాడా? నీ వెనక ఈ కనకయ్యన్న సంగతి మర్చిపోయాడా? మర్చిపోతాడు. ఈ ఆళ్ళ నుంచి ఆడికి ఏరగ వంట వండేసి వాడు ఆరోగ్యం మీద దెబ్బ తినిపించేస్తాను. ఏంటి దెబ్బ తినిపించేది? తొక్కుడు బిళ్ళ ఆడి చెక్కుడు చూసావు కదంటే. ఎప్పటికైనా నా కారు ఏంటి ఆల్ ఆంధ్ర తొట్టి గ్యాంగ్ అసోసియేషన్ మీటింగ్ లాగా అందరూ ఒక చోట చేరారు. అంటే ఇవాళ నుంచి ఎవరు ఏం చేసినా కలిసి ఐకమత్యంగా చేద్దాం. కుదరదు. ఈ రోజు నుంచి మీలో ఏ ఇద్దరు కలిసి కనపడడానికి వీల్లేదు. ఏంటి 144 సెక్షన్ కాదు, 122 సెక్షన్. అంటే తొక్కి పట్టి నార తీస్తా. ఏం తీస్తారో ఏంట్రా? రేపటి నుంచి మార్కెట్ పని తప్ప ఇంకో పని చేసావో? అమ్మో అర్థమైందండి, నా బాడీ మటన్ మార్కెట్ లో తలకిందులుగా కుక్కడికి వెళ్ళాడుద్ది. ఏంట్రా చొక్కాకి కొంచెం గంజెక్కువైనట్టుంది? అంటే చాక్లెట్ గంజెక్కువ పెట్టండి, నలిపేసి రేపు మామూలుగా వేసుకుంటారు సార్. రేపటి నుంచి వంటగది దాటొస్తే ఏమవుతుంది? ఏటవుతుందండి, గ్యాస్ లీక్ అయిపోయి టవ్ పేలిపోద్దండి. వంట మనిషి మరణం అని పేపర్లో వచ్చేస్తుందండి. నా పని నేను చూసుకుంటానండి. అర్థమైందా? అర్థమైందండి. ఏంటి అర్థమైంది? కొంచెం ఎక్స్ట్రా. రేపటి నుంచి కాళ్ళని క్లియర్ గా లేకపోతే నా హెడ్ స్టీరింగ్ మీద, బాడీ బాడెట్ మీద ఉంటుందండి. బేబీ చారులత, గంజాయి వనంలో తులసి మొక్కలాగా పని వాళ్ళ మధ్య నువ్వు ఉండకూడదు. రేపటి నుంచి పొద్దునే ఆసుపత్రికి వెళ్ళి సాయంత్రం అమ్మగారి పనులు అయ్యాకే ఇంటికి రావాలి. అర్థమైందా? మన మీద ఆడి పెత్తనం ఏంట్రా? నేను అదే ఫీల్ అవుతున్నాను. పందికొక్కరా తినేవాళ్ళం, రోజుకో సినిమాకి వెళ్ళేవాళ్ళం. అబ్బా సోదాపి, అతని ఇక్కడి నుంచి ఎలా వెళ్ళగొట్టాలో ఆలోచించండి. ఏకులా వచ్చి మేకులా అయ్యాడు. వాడికి ఇస్తాను కిక్కు స్నేక్ తోటి. ఏంటండి మిడ్ నైట్ మసాలా వచ్చే టైం అయిపోయింది, ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? నాకు నా పవన్కి వెయిటింగ్ అంటే పడదాం. కస్టమర్ ఎక్కడ ఉన్నాడో చూపెట్టండి, వెళ్ళిపోతాం. కస్టమర్ అంటే మామూలు కస్టమర్ కాదే బాబు, ఓసారి చెవి కుడితే తేలిక పట్టక. అయ్యో పార్టీ ఇంకా నిద్రపోలేదు. ఈ లోపల పావులు నిద్రపోతే నా పావన్ ఎక్కడ పడితే అక్కడ నిద్రపోని. ఇలాగ ఇదిగో చూడు, ఇది హేమాల్ని రిటైర్ అయిపోయింది. అంటే కాటైదా? కాటేస్తదే కానీ ఇంకుందో లేదో తెలదాం. ఇంకుంటామేంటి? ఇష్టం ఉండదా? ఈసారి నేను ఇంకంటాను, కూరలు పాడీలు అంటాను. నీకేమన్నా అభ్యంతరమా? మాకే అభ్యంతరం లేదు కానీ కాటై గానే చచ్చిపోవాలి. అదా అంతే. అయితే మీకు ఇది పనికిరాదు. ఇదిగో ఇక్కడ ఉంది ఐశ్వర్య, మొన్నే పెద్ద మనిషి అయింది, మంచి కసి మీద ఉంది. కసక్కన కాటేసిందంటే పుసుక్కుని చచ్చిపోతాడు, ఆకులోకి రాలిపోతాడు. మన వల్ల చచ్చిపోయాడని మావయ్యకి తెలిస్తే అందరినీ చంపేస్తాడు. అందుకనే కాటేసిందని ఆసుపత్రి తీసుకెళ్ళి అక్కడ నుంచి అలా పంపించేద్దాం. అంతే కదా? అంతే. అయితేనే రండి, మీకు ఎదుగో. అమ్మో పైకి లేస్తుంది. మగాడు కానీ పాము కానీ ఎంత పైకి లేస్తే అంత పవర్ఫుల్. పైకి ఎక్కేస్తుంది. ఎక్కని ఇన్నాళ్ళు మన మీద ఎక్కడిగాడు?
ఏంటి ఐశ్వర్య ఒంటరిగా వచ్చావు? కరీనా, కరిష్మా, సుష్మిత ఎక్కడా? అదేంటి బాబుతో ఓ మాట్లాడేస్తాడు పంపదీశాడు కజిన్ బెదరా. ఏంటి అడ్రస్ మర్చిపోయిచ్చావా? ఈ రాత్రికి ఇక్కడ పడుకో, పొద్దునే నిన్న ఇంట్లో దిగబెడతా. పడుకో. ఇదేంటి నిజంగా ఐశ్వర్యరాయ్ అనుకున్నాడా ఏంటి? పడుకో 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 అంటున్నాడు. పడుకో. ఏంటి చలిగా ఉందా? బెడ్షీట్ కప్పనా? వద్దా? సర్లే, నీ ఫ్రెండ్స్ తో పాటు ఆడుకో. వెళ్ళు. ఏంటి పావు కట్టిందండి. ఎక్కడ? అమ్మాయి గారు నడుము ఇలా పడుకో. సాయంకాలం దాకా తాగుకుందామా చకల్ల కబ్బి. అక్కడ పెట్టు. భద్రాచలమా? రే కప్పులన్నీ తీసుకెళ్తున్నాడు. ఈ దెబ్బతో ఈడు అయిపోయాడు. పాదరా చెప్తాను. అమ్మాయి గారు అదేంటండి కప్పులు ఫోటోలు తీసుకుని వెళ్ళిపోతున్నాడు. దొంగ చేతికి తాళాలు ఇస్తే ఇలాగే ఉంటుంది మరి. ఆ మావయ్యకి కొడుకన్నా కొడుకు గుర్తుగా ఉన్న కప్పులన్నా ప్రాణం. అతను వేటిని టచ్ చేయకూడదో వాటి మీదే చేయేశాడు. ఇప్పుడు ఆడిని ఎలా ఇరికిస్తానో చూడండి. కనకయ్య, అహోబిలం, భద్రాచలం, గౌరీ, చారు ఎక్కడ చచ్చారు అందరూ? ఏమైంది బాబు? ఆనంద్ బాబు ఫోటో ఏమైంది? దుర్గా ప్రసాద్ తీసుకెళ్లాడు మావయ్య. దుర్గా ఎక్కడికి? చిలుం పట్టిన కప్పులు చచ్చిపోయిన వాళ్ళ ఫోటోలు ఇంట్లో ఉంటే దరిద్రమని బయట బారేయడానికి తీసుకెళ్ళా. వాడిని చంపేస్తాను. వాడిని ప్రాణాలతో బదలను. ఆనంద్ బాబు ఫోటో ఆగో దుర్గా. హే, ఈ గదిలో ఆనంద్ బాబు ఫోటో తీసి నీ ఫోటో అక్కడ పెట్టావా? చెప్పు. పెట్టాను. ఎందుకు పెట్టావు? చెదలు పట్టిన ఫోటో ఫ్రేమ్ ని చెలువు పట్టిన కప్పుని తీసుకెళ్ళి. నువ్వెవడివిరా ముట్టుకోవడానికి? నీ కంటికి చిలుం పట్టిన కప్పుల్లా కనిపించే ఆ మెమంటోలు 8 ఏళ్ల వయసులో నా బాబు నాకు మిగిల్చి వెళ్ళిన జ్ఞాపకాలు రావి. నీ కంటికి చెదలు పట్టిన ఫ్రేములో ఉన్న నా కొడుకు ఈ గుండెల్లో చెదరని ముద్ర వేసుకున్నాడా? అసలు నీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా నిన్నిక్కడ తీసుకొచ్చినందుకు ముందుగానే నా కళ్ళు తెరిపించావు. అవుట్, గెట్ అవుట్. వెళ్ళిపో, నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. ఈ ఇంటి నుంచే వెళ్ళిపో. సార్, ఇవి ఎక్కడ పెట్టమంటారు? ఇటు. సార్, బాబు గదిని మీరు దేవాలయంలో చూసుకుంటారని నాకు తెలుసు. పండుగ వచ్చిందని ఇంటికే కాదు సార్, దేవాలయానికి కూడా రంగులు వేయాలి. మరి నీ ఫోటో ఎందుకు అక్కడ పెట్టావు? మీరు నాకు అప్పగించిన పనిలో ఒకవేళ నేను చనిపోతే నా ఫోటో కూడా అక్కడ పెట్టుకుంటారు కదా సార్. నువ్వు నిండు నూరేళ్లు బతుకుతావు. బతుకుతావు. ఇంకెప్పుడు అలా మాట్లాడకు. ఇన్నాళ్ళు మిమ్మల్ని అనుమానించాను, అవమానించాను. ఈ రోజు నుంచి అభిమానిస్తాను. ఇన్నాళ్ళు మనకు నాయకురాలు నాగమ్మ గారు లీడ్ చేసిన బేబిమ్మ చెట్టెత్తుకున్న పార్టీ మార్చేసిందేంట్రా? ఈ నేల ఎట్లాంటిదయ్యా? ఉన్న పార్టీలో ఎవడు పర్మనెంట్ గా ఉండడు. అలాగని ఊరుకుంటే అలాగా? బేబమ్మను మన పార్టీలోకి తీసుకొచ్చి దుర్గా ప్రసాద్ నెలగొట్టాలా? ఎట్టా ఎళ్ళగొట్టాలి? అంతా నీ ఆత్మీయ హై. ఏమిటిది? పాలు. ఎవరు అడిగారు? పొద్దుననగా వెళ్ళావు, బాగా రాత్రింది, ఖాళీ కడుపుతో పడుకోకూడదు అందుకని. సర్లే వెళ్ళు. పదండి.
ఏం బాబు నేల మీద నిలబడ్డట్టుందా? కొంచెం తల గిర్రం తిరుగుతున్నట్టుందే. తెక్కున్నదా? మా అందరి మీద పెత్తనం చెలాయించావు కదా, మాకు సారీ చెప్పుకోవాలని ఉందా? ఒరేయ్ అహోబిలం, ఏంటి మీ అందరి మీద పెత్తనం చలాయించడం, తొక్కి పట్టి నార తీస్తానడం రైటా రాంగా? రాంగ్ ఏంట్రా? ఆయన తన కన్న కొడుకు లాగా నన్ను చూశాడా నిన్ను చూశాడా? మరి రాంగ్ ఎందుకన్నావురా? ఊరుగా బాబు పశువుడు ఆడికి ఏం తెలవదు. ఏంటి నీకు తెలుసా? నువ్వు చెప్తావా? నాకు తెలుసు కానీ నాకు అర్జెంట్ పని ఉంది, ఇప్పుడు వస్తాను. ముందు ఆన్సర్ చెప్పేళ్ళు. ఆన్సర్ చెప్పవా? రైటా రాంగా? ఏంటి నువ్వు చెప్తావా? వాట్ ఈస్ ద క్వశ్చన్? సేమ్ క్వశ్చన్. రైటా రాంగా? అయితే వెరీ సింపుల్. రాంగ్ అంటే ఆయన కొట్టావు కాబట్టి రైట్. రైట్ ఏంట్రా? 15 సంవత్సరాలుగా ఈ ఆస్థానంలో పనిచేస్తున్న మీ అందరి మీద పెత్తనం చలాయించాకు నాకెవడిచ్చాడు రా? కరెక్టే బాబు. గుడ్ నైట్ బాబు. ఒరేయ్ భద్రాచలం, నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోతే నీకు బ్యాడ్ నైటే. ఇక్కడికి వచ్చి ఆన్సర్ చెప్తే గుడ్ నైట్. అంతేనంటారా? రా. ఇందాక వాడు నేను ఏమడిగానో తెలుసా? రైటా రాంగా? అండ్ కొంచెం చేస్తారా? రైట్ అంటే ఆయన కొట్టాడు, రాంగ్ అంటే ఈయన కొట్టాడు. రైట్ రాంగు. రైటా రాంగా? రైట్ రాంగో 10 నిమిషాల్లో తెలిసిపోతుంది. రా గురు. నేనేమలేదు. పర్వాలేదులే. పద గురు. దాగురు మెల్లగా జాగ్రత్త. ఇదెవరు? నీ లవ్వరు. పడుకో. పడగా. హాత్ మీద హాత్ వేసుకొని లెగ్ మీద లెగ్ వేసుకొని పడుకో. ఏమనుకోదుగా? ఏమనుకోదు, ప్రొసీడ్ అయిపో. లేకపోతే రైట్ రాంగన్నా చెంపగలు కొడతావా? ఈ పని చెప్తాను. రైటా? మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి అయ్యగారు. త్వరగా వెళ్ళండి. అయ్యగారు అయ్యగారు కింద ఘోరం జరిగిపోతుందండి. ఏమైంది? మా నోటితో మేము చెప్పలేం, మీరే స్వయంగా వచ్చి మీ కళ్ళతో చూడండి. రండి బాబు. రండి బాబు. అయ్యయ్యో రండి. అయ్యయ్యో రండి బాబు. రండి రండి బాబు రండి. అయ్యయ్యో బాబు, మా కళ్ళతో మేము చూడలేం. చూడండి ఆ చిత్రం. అక్కడ ఏమీ లేదు కదరా. మీకు ఆరోపక పడితే ఏమీ కనపడదండి. Shut up. మీ కోపం వస్తుందని తెలుసు బాబు గారు, కానీ నిజమే కదా. కోపం వచ్చి కాల్చి పడేస్తారేమోనని సేఫ్టీగా గన్ కూడా దాచిపెట్టి వచ్చామండి. ఇప్పుడు నేనే తుపాకీ తీసుకొచ్చి మిమ్మల్ని కాల్ చేస్తా. ఇట్రా చూడు, అక్కడ ఏముంది? అయ్యి బాబా, ఇందాక ఇద్దరు మంచం మీద ఉన్నారు, ఇప్పుడు లేవేంటి? పళ్ళు రాల్తాయి. ఇదేంటి, ఇందాక మంచం మీద ఉన్నారు, ఇప్పుడు కింద ఉన్నారు. ఏంటి? అది కావాలి. ఏం కావాలి? నాకు అది కావాలి. ఏది? అదే. రాత్రి పాలు తాగింది అక్కడైతే కిక్కేంటి ఈఎంఐకి ఎక్కింది? ఎంత మీద పడ్డారుగా, తారుబారు అయి ఉంటుంది. అంతేనంటారా? అది కావాలి. అబ్బా రే, ఏంటి నస? అది కావాలి ఇది కావాలంటుంది. ఏం కావాలో అడుగు. గురువా, రాత్రి పాలు తాగింది నువ్వే కదా? వేరా, రాత్రి పాల గురించి ఇప్పుడు అడుగుతున్నావు? పాలలో ఏమైనా కలిపారా? కలిపంగా. ఏం కలిపారు? అదే ఏం కలుపుతాం బాబు? పాలల్లో షుగర్ 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 కలిపాం. షుగర్. ఏయ్, అది కావాలి. పొలమ్మ ఇదేంటి? అది కావాలి. ఛే, దుర్గా దుర్గా, అది కావాలి. ఏది? అదే. అదే కావాలా? మ్మ్. కావాల్సిందేనా? ఆ. తప్పదా? మ్మ్. సరే. పంతులు గారు, ఆంజనేయ దండకం చదవండి. అయ్యో, ఇది శివాలయం చెల్లి. ఆంజనేయ దండకం చదివితే వాళ్ళల్లో వాళ్ళు పోట్లాడుకుని మనకి హాని చేస్తారు. అర్చన చేయండి. ఇవాళ ఎస్పీ దుర్గా ప్రసాద్ చెల్లెలు చూడడానికి వెళ్ళాలి కదే, ఇదే ఊగిపోతండే. నేను ఊగిపోతుంది దుర్గా ప్రసాద్ విగ్రహం చూసి. దీన్ని ఇంట్లో వదిలేసి మనం వెళదామండి. ఆ పని చేద్దామే. నాకేమైంది? ఎందుకు మనం గుళ్ళో ఉన్నాం? అమ్మ వదిలింది. ఏయ్ నీ బొంద, నేను బాగానే ఉన్నాను. అమ్మయ్యా తమ్ముడు, మనం పెళ్లి చూపులకు వస్తున్నామన్న ఈశ్వరరావు కబురు చెయ్యి. అయ్యా, ఇవాళ వారు వచ్చే టైం దగ్గర పడుతుందండి. అయ్యా పార్వతి, నీ కూతురు అలంకరణ ఇవాళ పూర్తవుతుందా? అయిపోయిందండి, పూలు పెడుతున్నాను. ఏమైపోయిందో? అయ్యా అయ్యా, ఏవో శబ్దాలు అవుతున్నాయ్యా, వాళ్ళు వచ్చేసినట్టున్నారయ్యా.
రండి రండి కులశేఖరం గారు. నమస్తే విశ్వేశ్వరరావు గారు. నమస్కారం. రండి రండి. మా తమ్ముడు చలమేశ్వరరావు. నమస్కారం అండి. మా చిన్న తమ్ముడు రఘుపతి. నేను కులశేఖరరావు గారి అమ్మాయిని. వీడు మా అన్నయ్య విష్ణువర్ధన్. నమస్కారం. వీడే పెళ్లి కొడుకు. వీడు మా బాబాయ్ కూతుళ్ళు కళ్యాణి, కస్తూరి. నమస్తే రండి, ఆ, రండి. పదండి. అమ్మాయి మంచి స్పీడ్ మీద ఉందయ్యా. కళ్యాణ ఘడి అయ్యా, కొట్టొచ్చినట్టు కనబడుతోందయ్యా. కళ్యాణం మన అమ్మాయికి అయ్యా. అయ్యా ఇక వీళ్ళిద్దరూ చూసుకోవడం అయితేనయ్యా నేను ఉంగరాలు తొడిగించేస్తానయ్యా. ముహూర్తం టైం దగ్గర పడుతోంది కదయ్యా. భలే అడివిలే అయ్యా. ఓయ్ పంతులు, నేను అన్నం తిని బతకను, ఆచారం తిని బతుకుతా. ఈ ఇంటి పెద్ద కొడుకు లేకుండా ఉంగరాలట మారుస్తా. మీరు లాంఛనాలు జరిపించాలనుకున్నా నేను ఒప్పుకోవద్దండి. మా పెద్దబ్బాయి లేందే ఈ ఇంట్లో ఏ శుభకార్యము, ఆఖరికి ఓ చిన్న పేరంటం కూడా జరిపించే ఆనవాయితీ మాకు లేదండి. మీరిద్దరూ ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. నా కూతురు కాడపడుచువు కదా, నీతో పేచి ప్రమాదం. నీకిష్టం లేకుండా ఏమీ చెయ్యనులేమ్మా. మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బద్దలైనా పర్వాలేదు. ఇప్పుడు నాకు గుండె బద్దలైపోతుంది. పోలీస్ డ్రెస్ లో పులిలాగా, ఈ డ్రెస్ లో నందీశ్వరుడిలాగా ఉన్నారు నాన్న. అమ్మాయి అబ్బాయిని గానయ్యా, అబ్బాయి అమ్మాయిని గానయ్యా. అడిగేసుకునేవి కడిగేసుకునేవి ఏమన్నా ఉంటే వెంటనే కానిచ్చుకోండి అయ్యా. అవతల ఇంకో పెళ్లికి నేను ఇంకా అడిగేదేమిటి పంతులు గారు? కట్నాలు కానుకలు ఏమీ అక్కర్లేదని ముందే చెప్పాంగా. అసలు వాళ్ళకి కట్నం అక్కర్లేదన్నా, ఫ్రీగా ఇచ్చేదానికి కూడా గిఫ్ట్ ట్యాక్స్ కట్టాలిగా. అదేనమ్మా, ఇందాక ఆడబడుచు కట్నంగా ఏదో అడగాలనుకున్నావు కదా, అదేమిటో అడుగు. వాళ్ళు ఇవ్వాలని ముచ్చట పడుతున్నారుగా, అడుగమ్మా. అడిగాక కాదంటే గొడవలు అవుతాయి బాబాయ్. మాది మాట తప్పని వంశం. మాట తప్పనంటున్నారుగా, అడిగే హేమా. అడుగు అడుగక్క. నాకు ఆడపడుచు కట్నంగా ఆయన కావాలి. నీకు మతుందా? సంపూర్ణంగా ముద్దుందా? కావలసినంత. పెళ్లిగా అమ్మాయి పరాయి మగాడుతో. సారీ. తప్పని తెలుసుకున్నావుగా, ఇక వెళ్ళి. నేను సారీ చెప్పింది అందుకు కాదు. మరి మీరు పరాయి మగాడు కాదు, నాకు కాబోయే భర్త. అందుకే సేవలు చేయడానికి వచ్చాను. దానికి మా అమ్ముంది, చెల్లెలుంది. తల్లి చెల్లి చేసే ప్రతి పని ఇల్లాలు చేయగలదు, కానీ ఇల్లాలు చేసే ప్రతి పని తల్లి చెల్లి చేయలేరు. మీరెవరు చెప్పినా నేను వినను. మన పెళ్లి రోజు వరకు నేను ఇక్కడే ఉంటాను. ఆడది నిర్ణయం తీసుకునే వరకే మగాడి మాట వింటుంది. తీసుకున్న తర్వాత మగాడే కాదు, మొగుడి మాట కూడా వినదు. నువ్వు రా కావేరి, బెడ్రూమ్ చూపిద్దు గాని. అరే ఇదేంటి పేస్ట్ ఎవరేశారు? నేనే. నువ్వెందుకు వేసావు? అదేంటి, రేపు నాకేదైనా అవసరం అయితే మీరు చేయరా? అంటే సపోజ్ మన ఫస్ట్ నైట్ అయిన తర్వాత నెల తిరగకుండానే నాకు నెల తప్పిందనుకోండి, ఇంత పెద్ద కడుపేసుకుని ఆపు సోపాలు పడుతూ ఉంటే అప్పుడు ఏమండి కొంచెం చీపురు గట్ట అందుకోండి అంటే మీరు అందుకోరా? అమ్మయ్యా, నవ్వారు కదా. అవతల మీ ఎక్సర్సైజ్ కి ఏర్పాటు చేయాలి. డాక్టర్ గారు వచ్చే టైం అయింది. ఏమండోయ్, స్నానం చేసినప్పుడు పిలవండి. దేనికి? వీపు తోమడానికి. ఆగండి ఆగండి, ఏంటిది? ఇదేమన్నా అమెరికా అనుకున్నారా స్పూన్తో తినడానికి? మరి ఎలా తినమంటావు? మిమ్మల్ని తినమని ఎవరు చెప్పారు? నేను కలిపి ముద్దలు పెడతానుగా. ఏంటి గోరుముద్దలు తినే చిన్నపిల్లాడిలా కనపడుతున్నానా? అదేం కాదు, కింద జన్మలో కూడా నేను మీ భార్యనే. అప్పుడు నాకు ఒకసారి బాగా జబ్బు చేసింది. ఇలాగే గోరుముద్దలు కలిపి నాకు పెట్టారు మీరు. నేను మాత్రం మళ్ళీ జన్మకు ఒక ఆశ పెట్టుకున్నానమ్మా. అత్తయ్య భార్య కావాలనా? కాదమ్మా, నీ కడుపున వాడు కొడుగ్గా పుట్టాలని. కాసేపు కూర్చోవచ్చుగా. అమ్మో, మీ మగాళ్ళతో చాలా డేంజర్. ఇంత సందు దొరకనిస్తే మొత్తం దూరేయాలని చూస్తారు. ఇప్పుడు కాసేపు కూర్చోవచ్చుగా అంటారు, ఆ తర్వాత 4 మాటలు చెప్పొచ్చుగా అంటారు, ఆ తర్వాత నడు మీద చేయి వేసుకొనివ్వచ్చుగా అంటారు. అది పడిన తర్వాత ఆడదాన్ని ఇంకేం అడగక్కర్లా, చీర కట్టు కూడా నిలవదు. ఏయ్, చీరంటే అర్థమేమిటో తెలుసా నీకు? చీరే కాదు, ఆడపిల్ల చీయని ముద్దుగా తోసేస్తూ
రా అంటూ సిగ్గుతో జారు విడిచేది గనుక చీరగింది. ఓహో. అర్థం చెప్పాగా, ఇక లాగేస్తా.